దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం క్రమంగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు వాక్యం వల్ల ఇంతకాలం మనం దేవుని దయలో వర్ధిల్లుతూ ముందుకు కొనసాగటానికి దేవుడిచ్చిన చాలా అద్భుతమైన అవకాశము, సమయము. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనే ఆ సూత్రాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అవకాశం ఉన్నప్పుడే మరి చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం, నేర్చుకున్న వాక్యం ప్రకారం జీవించుదాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, ఆయన శక్తితో మనం ఆ విధంగా నడుచుకోవచ్చు. ఇక్కడ ఈరోజు మనం క్రిస్మస్ నెలలోకి మనం వచ్చాము. యేసు ప్రభుని ఆరాధన చేసేటువంటి మనం ఎప్పుడు కూడా ఒక మనిషి రక్షించబడితే అతను జీవితంలో, ఆ యొక్క స్త్రీ, ఆ పురుషుడి జీవితంలో ఇంకెప్పుడు ఆనందమే, ఎప్పుడు క్రిస్మస్సే. మరి యేసు ప్రభు జన్మించినటువంటి నెలగా ఈ నెలని మనం ఆచరిస్తూ ప్రభు యొక్క జననం గురించిన విషయాలు అనేక మనం నేర్చుకుంటూ ఉంటాం. పర్పస్ ఎందుకు మనము అంటే శరీర సంబంధమైనటువంటి క్రీస్తుని గురించిన ఆరాధన కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనకి మనం ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా మనం మెరుగ్గా ఉన్నాం అట్లా జీవించడంలో. అంటే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయంగా క్రిస్మస్ చేసుకోవడం, ఆ విషయాల్లో మనం ఎదిగేటట్లుగా మనల్ని మనం ఈ సంవత్సరం కూడా సిద్ధపరచుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలోకి వద్దాం. లూకాసు సువార్తలో 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతున్నానండి. 11, 12 వచనాలు. ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. ఎవరితో చెప్పారు? మనకి తెలుసు. గొర్రెల కాపర్లు రాత్రివేళ వాళ్ళ గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు చెప్పబడినటువంటి దేవదూత మరి పరలోకం నుంచి దిగి వచ్చి చెప్పినటువంటి ఈ మాటని మనం ఈరోజు చదువుకున్నాం. అక్కడ మరి ఎట్లా ఆయన జన్మించారు, మీరు వెళ్ళి చూడటానికి మీకు ఎలా రికగ్నైజ్ చేస్తారు ఆయన మీరు అనే మాటకి ఇక్కడ మనం చూసినట్లయితే, అంటే దానికి ఇదే మీకు ఆనవాలు. రక్షకుడు జన్మించారు, ఆయనే ప్రభువైన క్రీస్తు, అంటే అభిషేకించబడినటువంటి ఆయనే. మరి ఎన్ని సంవత్సరాలుగా ప్రవచనాలు చెప్పి ఎంతో ఆదికాండం మొదలు నుంచి ఎన్నో చోట్ల ప్రవచించి యేసు ప్రభు జననం గురించి చెప్పబడిన ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఆయన జన్మించారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నారు అనే దాన్ని మీరు రికగ్నైజ్ చేయడానికి ఒక ఆనవాళ్ళు, ఒక రికగ్నేషను ఇక్కడ దేవదూతలు చెప్తున్నారు. అదేంటి అని అంటే 11వ వచనంలో రాసిందండి, 12వ వచనంలో రాసింది, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట. మరి గొర్రెల కాపర్లకి ఈ వర్తమానం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వచ్చినప్పుడు ఆ దేవదూత చెప్పడం మాత్రమే కాదు, విషయాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు ఆ శిశువుని అనే దాని గురించి మాట్లాడుతూ, ఆ శిశువు ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూస్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ దేవదూత గొర్రెల కాపర్లకి చెప్పడం మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం ఆ వచనాన్ని. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో. ఈరోజు మనం నేర్చుకోవాలనుకున్న సందేశం ఏంటంటే, పొత్తి గుడ్డలతో చుట్టబడుట అనే మాట కూడా అంత స్పెసిఫిక్గా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డం. అంటే ఎట్లాగా ఆయన మీరు గుర్తుపడతారు, మీకు ఒక ఆనవాలు ఇవ్వబడుతుంది. రికగ్నిషన్ అనేది ఒకటి నేను మీకు చెప్తానంటూ దేవదూత పొత్తి గుడ్డలతో చుట్టబడుట అనే మాట అక్కడ వాడటం జరిగింది. ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడుట అనే ఆనవాలని మనకి ఇచ్చిన దేవుడు ఆ పొత్తిగుడ్డలు అనే దానితో ఏ సందేశాన్ని మనం నేర్చుకోవాలో ఈరోజు దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. మొదటిగా పొత్తిగుడ్డలు అనేవి దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అని అంటే, యేసు ప్రభు కదా జన్మించింది. మరి ఆయన జననం కాబట్టి ఆ పొత్తిగుడ్డలు అనేవి స్వాగత పతాకాలు అన్నమాట.
ఫ్లాగ్స్, వెల్కమ్ ఫ్లాగ్స్ అనే దానికి గుర్తుగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని మనం ఈ పొత్తిగుడ్డలు అనే మాటల నుంచి యేసుప్రభు జననంలో మనం నేర్చుకునేటువంటి అంశం. ఫస్ట్ ఏంటంటే స్వాగత పతాకాలు, ఆ పొత్తిగుడ్డలు అనే దానికి గుర్తు ఏంటి అనంటే వెల్కమ్ అన్నమాట. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. చూడండి, మనం చాలా చోట్ల ఫ్లాగ్స్ ఎగరేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు ఎన్నో చోట్ల మనం ఇట్లాగా ఫ్లాగ్స్ని చూస్తాం. ఇవి మరి దేవాది దేవుడు సృష్టికర్త మానవాళికి ఇచ్చినటువంటి వెల్కమింగ్ ఫ్లాగ్స్ అన్నమాట, స్వాగత పతాకాలు. ఏంటి ఈ విషయం అనంటే మనం అందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ సమయంలో యేసు ప్రభు జన్మించారు. మరి ఎంతోమంది హృదయాల్లో రక్షించబడి మారు మనసు పొందటం అనేది దేవుని రక్షణలోకి వచ్చారు. ఇంకా చాలామంది ఇంకా రక్షణ లేని ప్రజలు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మరి ఎన్నో దాదాపు 800 కోట్ల మంది ప్రజలు ఉండగా చాలా తక్కువ మంది రక్షించబడ్డారు. ఇంకా ఎంతోమంది రక్షణలోకి రావాల్సిన వారు కూడా ఉన్నారు. అందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నారు. మనకు తెలుసు కదండి, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తానని ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకా ఎవరైనా సరే హృదయాలను అంటే మందిరానికి వెళుతూ కూడా ఇంకా రక్షించబడకపోతే వాళ్ళకి కూడా ఈ ఇన్విటేషన్. పొత్తిగుడ్డలు అనే మాటలో మనం నేర్చుకునే పాయింట్ ఇది. వెల్కమింగ్ ఫ్లాగ్స్ అన్నమాట. అంటే రక్షించబడిన వారు ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు మరలా ఈ క్రిస్మస్ దినాల్లో వాళ్ళ యొక్క హృదయాన్ని సరిచేసుకుని దేవుడికి ఇష్టంగా జీవించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ సువార్త తెలియకపోయినా సువార్త తెలుసు చర్చికి వస్తూ రక్షణ లేని వారికి దేవుడిస్తున్న సందేశం ఇది. మరి భారం మోసుకొంచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని 11:25 మ్యాచ్లో ఆ మాట రాయబడి ఉంది. కాబట్టి మరి బైబిల్లో ఇట్లా ఎంతోమంది జక్కయ్య గురించి మనం చదివితే జక్కయ్య ముందుగానే దేవుడు ఆయనకు ఎంతో అద్భుతమైన రక్షణ ఇచ్చారు. ముందుగానే వెళ్ళి పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు జక్కయ్య దిగి రమ్మన్నప్పుడు ఎంత బాగుంటుందండి. అక్కడ వచ్చిన 19వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుందంటే త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడట. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఆ మాట చదువుతూ ఉంటే. అలాంటి వ్యక్తి ఇంకా ఎవరైనా సరే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చాలా ప్రయాసలు, చాలా భారము, చాలా దుఃఖము జీవితంలో, చాలా సమస్యలకు పరిష్కారం లేదు, భారాలన్నీ కూడా మోస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు పిలుస్తూ ఉన్నారు. దేవుడి దగ్గరికి వస్తే ఇది ఒక కులానికి చెందింది కాదు, ఒక మతానికి చెందినటువంటి విషయం కాదండి. ఇది మనందరికీ కూడా, ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాస్తుంది. మనం కేవలం అంటే ఒక బోధకుడిగా కాకుండా మనకి అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు ఈయన అన్నందుకే మాత్రమే కాకుండా ఆయనను మనం ఎట్లాగా మన హృదయాల్లో ఉంచుకోవాలి అని అంటే ఆయనను మనం ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోవాలి. మీ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోండి అని వాక్యంలో రాస్తుంది. కాబట్టి ఈరోజు కొంతమంది యేసుప్రభుని దావీదు కుమారుడు అని పిలిచారు, కొంతమంది బోధకుడా అని పిలిచారు. అంటే వాళ్ళకి తెలిసిన విషయం వరకు వాళ్ళు మాట్లాడారు. బాగా మంచిగా బోధ చేస్తూ ఉండేవారు కాబట్టి బోధకుడు అనుకుని బోధకుడు అని పిలుస్తున్నారు. దావీదు వంశంలో నుంచి అలాగ వచ్చారు కాబట్టి దావీదు కుమారుడు అని పిలిచారు. నజరేయుడు అంటే అక్కడ పెరిగారు కాబట్టి నజరేయుడు అని పిలిచారు. అవన్నీ మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నా జీవితానికి నీ జీవితానికి కూడా క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోవాలి. అంటే మన జీవితం మీద అధికారం అంతా కూడా దేవుడే అయి ఉండేట్లుగా ఈ క్రిస్మస్ దినాల్లో పర్పస్ అదేంటి ఆ పొత్తిగుడ్డల్ని చూసినప్పుడు మనము ఇలాంటి డెడికేషన్ చేసుకోవాలి. అవి స్వాగతం పతాకాలు అనే విషయాన్ని మనందరినీ కూడా దేవుడు అందరినీ టోటల్గా అంటే రక్షణ లేని వారిని రక్షించబడి కూడా దేవుడికి ఇష్టంగా జీవించలేకపోతున్న వారిని ఇంకా మెరుగ్గా జీవించడానికి అట్లా అందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ దినాల్లో
శరీర సంబంధమైన ప్రిపరేషన్ మాత్రమే కాదండి, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి సమర్పణ కలిగి ఉన్నట్లయితే దేవుడు నిజంగా ఎంతో సంతోషిస్తారు. ఆ పొత్తిగుడ్డల్లోనే ఫస్ట్ పాయింట్ అది. రెండో విషయం ఇంకా మనం ఏమి నేర్చుకోవచ్చు అనంటే, పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువును మీరు చూస్తారు అనే మాటను మనం చదువుతున్నప్పుడు సెకండ్ ఏంటంటే, ఒక మానవునిగా ఆయన ప్రజెంటేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఒక పొత్తిగుడ్డ ఎవరైనా సరే చూడండి, పేదలైనా లేకపోతే ధనవంతులైనా ధనికులైనా, ఇప్పుడు భూమి మీద ఒక శిశువు జన్మించినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడటం అనే దాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక మానవుడు చుట్టబడినట్లుగా పొత్తిగుడ్డలతో ఈయన కూడా చుట్టి ఉన్నది, అది మీకు ఒక ఆనవాలుగా చెప్తున్నానని దేవదూత చెప్పారు. ఈ పొత్తిగుడ్డలు ఏం జ్ఞాపకానికి తెస్తున్నాయి? ఆ ఆధ్యాత్మికమైన సత్యం ఏం నేర్చుకోవాలి అని అంటే, మానవత్వానికి గుర్తు. మరి దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చారని, అంతేకాదు ఆయన సంపూర్ణమైనటువంటి మానవుని యొక్క పిక్చర్, సంపూర్ణమైనటువంటి దైవత్వము, సంపూర్ణమైనటువంటి మానవత్వము, సంపూర్ణమైన మానవుడిగా మనం ఇక్కడ ఆయన్ని చూడొచ్చు. చాలామంది ఏమనుకుంటుంటారంటే, మరి దేవుడికి ఎక్కువ మందిలో ఈ ఆలోచన ఉంది, వాళ్ళ ప్రయాసంలో వాళ్ళే పడిపోతూ ఉంటారు. అంతేకాదు దేవుడికి నా విషయం తెలియదు అని అనుకుంటాను, ఆయనకి నా బ్రతికేంటో అర్థం కావట్లేదు, దేవుడు అనేవాడు మరి ఎందుకు నాకు ఇట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు అని ఎంతోమంది అనుకుంటాడు. ఆయన దేవుడు కదా అనుకుంటారు. అయితే ఇక్కడ ఇది వచనంలో మనకి అర్థమయ్యే సెకండ్ స్పిరిచువల్ పాయింట్ ఏంటంటే, ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు కూడా. ఎట్లా బైబిల్ ఆయన లైఫ్ హిస్టరీ మనం గాస్పెల్స్లో చదువుతూ ఉంటాం కదండి, అప్పుడు మనకి చూడండి ఒక చోటేమో దాహం కొన్నాను అని ఉంటుంది. శిలువ మీద యేసు ప్రభు దాహం అంటే ఒక మనిషికి దాహం వేసినట్లుగా ఆయన కూడా దాహం వేసిందని. తర్వాత అంజూరపు చెట్టును చూసినప్పుడు అక్కడ ఆయనకు ఆకలి వేసిందని రాసు. ఇంకేముంది, పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి నిద్రపోయారని రాస్తుంది. ఇంకా లాజరు చనిపోయినప్పుడు వాళ్ళందరి యొక్క అక్కడ సిచ్యువేషన్, ఆ పరిస్థితులన్నీ కూడా చూసినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచారని రాస్తుంది. అంటే అన్ని యాంగిల్స్లో కూడా ఒక సంపూర్ణమైనటువంటి మానవునిగా ఆయన వేరే ఒక రూపంలో వస్తే మన యొక్క పరిస్థితులు ఆయనకి అర్థం కావు కదండి. ఆయన ఖచ్చితంగా ఒక సంపూర్ణమైన మానవునిగా భూమి మీదకి వచ్చారు అనేది ఆ పొత్తిగుడ్డల్లో మనం నేర్చుకునే వేరొక పాయింట్. కాబట్టి ఈ సందర్భంగా మనకి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. దేవుడికి అన్నీ కూడా తెలుసు, తెలియదని మనం అనుకుంటాం. మనకి ఇంకా కష్టం బాగా ఎక్కువైపోయినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు చూడండి, మగ్దలేని మరియా ఎంత హడావిడి పడిపోతుందో. మాట్లాడేది ఆయనే, రిజరెక్షన్ అయిన తర్వాత ఆయనే పలకరిస్తున్నారు, కానీ ఆమె తోటమాలి అనుకుందండి, వాక్యంలో రాస్తుంది. అంటే హడావిడి పడిపోతుంది, ఎందుకంటే కిందసారి ముందు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్తో కింద మీద పడిపోతుంది. కానీ మాట్లాడుతున్నారు ఆయన, కానీ ఆయన చూసి ఏమనుకుందట, తోటమాలి అనుకుంది. బాగా జ్ఞాపకం చేసుకోండి, మనం కూడా చాలాసార్లు ఇట్లాగే ఆయన మనతో మాట్లాడుతుంటే ఆయన ఎక్కడున్నారో అనుకుంటుంటాం. ఆయన సహాయం చేస్తే ఏ విధంగా సహాయం చేశారు అని ఆలోచన, ఆ వివేచన అనేది మనం కోల్పోతూ ఉంటామండి. అట్లా మనం ఉండకూడదు. ఖచ్చితంగా అబ్జర్వేషన్, మనకి జ్ఞానము వివేచన రెండు ఉండాలి. మనం పుస్తకాలు చదివినప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది, వివేచన అనేది మన యొక్క జీవిత పరిస్థితుల్లో నుంచి మనకి అలవాటు పడాలి. వివేచన అనేది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఒక గొప్ప వివేచన శక్తిని కలిగి ఉండాలి. శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగకి చాలా అద్భుతమైన వివేచన ఉందండి. ఏంటి అని అంటే, ఈయన మరి ఖచ్చితంగా ఈయన దైవ కుమారుడు అనే సత్యాన్ని ఆయన నమ్మారు. కాబట్టి ఈ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు కదండి. మన జీవితాల్లో కూడా వివేచన కలిగి ఉండాలి. మరి అబ్షాలోముకి వివేచన లేదండి. తండ్రికి తిరగబడితే అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకా ఏమీ లేదని వివేచన లేక రాజైపోదామని ముందుకు వెళ్ళాడు, చనిపోయాడు. అతను జీవితం ముగింపు అర్ధాంతరంగా యవన కాలంలో ఉండాల్సిన అతని ఆ జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు అతను. అర్థం చేసుకోండి, ఈరోజు దేవుని వాక్యంలో
యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడు. ఆయన అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. హడావిడిగా మనం గమనించుకోం కానీ ఖచ్చితంగా ఆయనకి ఆకలి గొనుట తెలుసు, దాహం అంటే తెలుసు, నిద్ర తెలుసు, మనకిలాగా కన్నీరు పెట్టడం తెలుసు. అన్నీ కూడా ఆ వచనంలో మనం నేర్చుకునే విషయము ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు. అందుకే ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు దేవుడు మనల్ని చూడట్లేదు అని అనుకోకూడదు. ఇంకా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో నడవగలిగే ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఆయన మనం ఇప్పుడు ప్రయాణం చేసిన మార్గాలన్నింటిలో ఆల్రెడీ ఇంతకుముందు ఆయన నడిచారు. ఆయనకన్నీ కూడా తెలుసు. తెలియని చూడండి, మరి తెలియని వాళ్ళకి విషయాన్ని చెప్పలేము. తలనొప్పి వచ్చిందనుకోండి, మనకి బాగా ఎదుట వాళ్ళకి తలనొప్పి నాకు చాలా ఎక్కువ వస్తుందంటే ఆ మనిషికి అర్థం కాదండి. అతనికి వచ్చినప్పుడే అది తెలుస్తుంది, బాగా తలనొప్పి అంటే ఏంటో అర్థమవుతుంది. ప్రభు అన్ని వేస్ నుంచి కూడా ప్రయాణం చేశారు. దాహం కొనుట కానివ్వండి, శోధింపబడుట, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలో, ప్రజల మధ్యలో దెయ్యం పట్టిన వాడు అనిపించుకొనుట, ఈ విషయాలన్నీ కూడా దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆయన అద్భుతమైనటువంటి దేవుడు అనే విషయాన్ని మరి తెలుసుకొని ఇంకా ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనేది పొత్తిగుడ్డల్లో మనం నేర్చుకునే అంశం. థర్డ్ పాయింట్ ఏంటంటే, మరి శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆ శిశువుని గురించినటువంటి విషయంలో మరొక పాయింట్ ఏంటంటే, ఏంటి జ్ఞాపకం చేస్తుంది అనంటే ఐక్యతగా ఉండుట అనే మాటని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ర్యాప్డ్ అంటే ఆ చుట్టబడినటువంటి ఆ క్లాత్స్ మనం గమనించినట్లయితే కనుక రకరకాల క్లాత్స్ చుట్టబడి ఉంటాయి కదండి. మీరు చూస్తే కనుక మన పిల్లలు అట్లాగే ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ విషయం తెలుసు. ఏంటంటే అనేక రకరకాల క్లాత్స్ని, మంచి హైజెనిక్ క్లాత్స్, మంచిగా ఉన్నవి రకరకాల క్లాత్స్ కలిపి చక్కగా సాఫ్ట్గా ఉన్న వాటిని ఆ పొత్తిగుడ్డగా మరి వాళ్ళు అమరుస్తూ ఉంటాం. అంటే రకరకాలుగా ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ కలిసి ఉంటాయి. అంతేకాదు అవి ఆ బేబీకి, ఆ శిశువుకి చుట్టబడి ఉండటే, అంటే యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. మనం విభిన్నమైనటువంటి కులాల నుంచి, గోత్రాల నుంచి, లేకపోతే భారతదేశంలో ఉన్న సాంప్రదాయాల్లో రకరకాల సాంప్రదాయాల నుంచి మనమందరం ప్రభు దగ్గరికి వచ్చాం. అయితే మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి అనే సందేశం ఈ పొత్తిగుడ్డల్లో మనకి కనిపిస్తూ ఉందండి. ఈరోజు దేవుడు కూడా ఐక్యతను కోరుతూ ఉన్నాడు. మనం రకరకాల సంఘాలు, సహవాసాలు, సేవకులు ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా సార్వత్రిక సంఘంగా ఎత్తబడుతుంది. ఆ సార్వత్రిక సంఘంలో మనం ఉండాలి. మనం ఐక్యత కలిగి ఉండటం ఎంతో శ్రేష్టం. అందుకే కీర్తనాకారుడు అద్భుతంగా రాశారు, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తూ అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం, బ్లెస్సింగ్ ఉంటుంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్ కూడా ఐక్యతలో ఉంటుంది. నేను మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. భూమి మీద ఐక్యత కలిగి ఉండకపోతే పరలోకంలో ఐక్యతను ఎలా సంపాదిస్తారో ఆలోచించండి. అక్కడ మనం ఐక్యతగా ఉండటం భూమి మీదనే మనం నేర్చుకోవాలి. ఉన్నప్పుడు మనం ఐక్యతగా ఉన్నప్పుడు ఆశీర్వాదము, శాశ్వత జీవము కలిగి ఉంటామని యేసు ప్రభు మరి మనతో మాట్లాడిన విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలు ఈరోజు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో మనం ఉంటే అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి. అంతేకాదు మనం ఐక్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని, అంటే రకరకాల ఫెలోషిప్స్, డినామినేషన్స్, ఇవన్నీ వాటెవర్ మేబీ, కానీ మనం క్రీస్తుకు చెందిన వారము, క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలము అనే విషయాన్ని మర్చిపోకుండా ఉన్నట్లయితే రేపు దేవుని రాజ్యానికి చేరినప్పుడు అది ఎంతో అద్భుతమైన ఐక్యతతో వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. ఇంకా ఏంటి, ఈ పొత్తిగుడ్డలను ఇక నుంచి మనం నేర్చుకునేటువంటి ఇంకో ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ పొత్తిగుడ్డల్ని అవయవాలు బలపడటానికి, భద్రంగా ఉండటానికి దాన్ని మనం వాడుతూ ఉంటాం. ఏంటి అని అంటే అవయవాలు అంటే సేఫ్గా ఉండటం. ఈ చుట్టబడినటువంటి ఆ పొత్తిగుడ్డల్ని అవయవాలు సేఫ్గా ఉండాలి. అంతేకాదు బలంగా కూడా తయారవుతాయి. బలపడటానికి
ఆ పొత్తిగుడ్డల్ని వాడతారండి. యాక్చువల్గా మనం ఏం చేస్తుంటామంటే అంటే చలి వేయకుండా ఇట్లా అని అనుకుంటా ఉంటాం. అవయవాలు స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, బలంగా ఉండటానికి, అంతేకాదు ప్రొటెక్ట్ చేయబడడానికి కూడా ఈ పొత్తిగుడ్డల్ని యొక్క వాటిని అమరుస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక అవయవాలుగా ఆధ్యాత్మికంగా మనం కూడా బలంగా తయారవ్వాలి. దాని నుంచి మనం నేర్చుకునే ఆ పొత్తిగుడ్డలు చుట్టబడుట అనే దాంట్లోంచి నేర్చుకునే విషయం ఏంటంటే మన అవయవాలు ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆధ్యాత్మికంగా జాగ్రత్తగా ఉండాలి. మన కాళ్ళు ఎటు పడితే అటు ప్రయాణం చేయకూడదు. మన యొక్క కళ్ళు ఇష్టం వచ్చిన దాన్ని చూడటం లేకపోతే కావాలి అని కోరుకోవటం కాదు. మన ఆది మానవులు చేసిన ఆ పనికే మనం ఇప్పటికీ కూడా ఆ శాపం మరి యేసు ప్రభు ద్వారా పోయింది, కానీ అది అలా వస్తూనే వచ్చింది. కాబట్టి మన అవయవాలు బలంగా ఉంచుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. యోబు గ్రంథంలో యోబు ఏమన్నారంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలా అంటే పరిశుద్ధత గురించినటువంటి ఆ విషయంలో యోబు తన కన్నులని గురించి తన ఒక నిబంధన చేసుకున్నానంటారు ఆయన. అంటే కన్నులతో కన్యకను నేను ఎలా చూస్తాను అనండి, అంటే నా కన్నులను పవిత్రంగా పరిశుద్ధంగా ఉండేటట్టుగా నేను చూసుకుంటానని చెప్పి. ఈరోజు మన కళ్ళు ఏ విధంగా మరి ఉంటున్నాయి, మన యొక్క కళ్ళని మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నాం, క్రీస్తులో మనం భద్రంగా మన కళ్ళని మరి భద్రంగా ఉంచుకోవాలి. ఇంకా చేతులు, మనకున్న అవయవాలు చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రకరకాల విధానాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ప్రార్థించడం మనం చూస్తాం. చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు మోషే అని రాస్తుంది. అద్భుతమైన విజయం అమాలేకీల మీద వాళ్ళకి వచ్చింది, చేతుల్ని భద్రంగా ఉంచుకోవడం కోసం. ఆ బేబీ యొక్క బాడీ ప్రొటెక్ట్ చేయబడడం కోసం ఉన్న పొత్తిగుడ్డలు మన ఆధ్యాత్మిక జీవితానికి మనం కూడా మన చేతుల్ని బలంగా ఉంచుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి. చేతులెత్తి ప్రార్థన చేసేదిగా ఉండాలి. ఆ చేతుల్ని మనం మన యొక్క అవయవాలు దేవుని యొక్క ఆలయము మనం కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని ఉంచుకోవాలి. ఇంకా మన పాదాల గురించి నహూము గ్రంథంలో అద్భుతంగా రాశారు. సువార్తను ప్రకటించే పాదాలుగా మన పాదాలు ఉండాలి. మనము వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళకూడదు, దేవునికి ఇష్టం లేనటువంటి మార్గాల్లోకి ప్రయాణం మనం చేయకూడదు. అట్లా మన పాదాలని బలంగా ఉంచుకోవాలి. సువార్త చెప్పే పాదాలుగా మన పాదాలని మనం దేవునికి సమర్పించుకోవాలి. మనకి సమయం దొరికిన కొలది కూడా మనం దేవునికి సువార్త ప్రకటించే వారంగా, ఎంతోమందికి ఇంకా సువార్త అందించబడలేదు. ఇప్పుడు మనం చాలా క్రిస్మస్లు మనం జరుపుకున్నాం. మన విచిత్రమైన విషయం ఏంటంటే ఇంకా చాలామందికి యేసు ప్రభు గురించినటువంటి విషయము తెలియదు, ఈవెన్ భారతదేశంలో కూడా. కాబట్టి మనము మన పాదాలని సువార్త అందించే పాదాలుగా ఈ క్రిస్మస్ దినాల్లో మనల్ని మనం మరొకసారి భద్రంగా ఉంచుకోవాలి, బలంగా ఉంచుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ పొత్తిగుడ్డల ద్వారా మనం నేర్చుకునేటువంటి అంశం అది. అలా చేసుకోకపోయినట్లయితే మనకి అంటే నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చూస్తాను, నాకు ఇష్టం వచ్చిన త్రోవల్లోకి నేను నడుస్తాను, నాకెవరు చెప్పొద్దు, లేకపోతే నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా వాడతాను అని అనుకుంటే కనుక అది ఎంతో ప్రమాదము, ఎంతోమంది జీవితాలు ప్రమాదంలో పడటం కూడా మనం చూస్తూ ఉంటాం. సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం రాస్తూ తన వృద్ధాప్యం వయసులో ఏమని చెప్పారండి, ఇవన్నీ కూడా వ్యర్థమట. ఏంటి చెయ్యాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ఇప్పుడు అసలు ఫైనల్గా తేల్చినటువంటి విషయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో మనం బలంగా, భద్రంగా, ఆధ్యాత్మికంగా మనం ఉండాలి అని ఆ పొత్తిగుడ్డలు అనేవి మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఏంటి అని అంటే భౌతికమైనటువంటి రక్షణ కోసం ఈ వస్త్రాలని, భౌతికమైనటువంటి రక్షణ కోసం. ఇప్పుడు చలికాలంలో చలికి ఆ యొక్క శిశువు ప్రొటెక్ట్ చేయబడ్డం కోసం ఆ పొత్తిగుడ్డలతో చుడతా ఉంటారు. ఈ విధంగా మరి మన యొక్క జీవితంలో ఈ పొత్తిగుడ్డలు అనే వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు చక్కగా ఇన్ని విషయాలు నేను మామూలుగా చిన్నగా చెప్తూ వచ్చాను. మీరు ఇంకా స్టడీ చేస్తే ఇంకా అద్భుతమైన సంగతులు మీకు కూడా అర్థమవుతాయి. ఈ పొత్తిగుడ్డలు అనే మాటలో ఇన్ని లోతైనటువంటి విషయాలు. కాబట్టి ఆ వస్త్రము చేత ఆయన చుట్టబడ్డారు, బైబిల్లో మనం చూస్తాము. మనం కూడా క్రీస్తులో దేవుని వాక్యంలో చుట్టబడాలి.
కదండి. పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడినట్లుగా మనం కూడా క్రీస్తులో చుట్టబడి ఉండాలి. ఎలాగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఎలాగనగా నడుమునకు సత్యము, మన అవయవాలు క్రీస్తులో చుట్టబడుట, ఆయన యొక్క అవయవాలు పొత్తిగుడ్డలతో చుట్టబడుట అంటే మన అవయవాలకి నేర్చుకునే ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, మనము సత్యం అనే నడుము కట్టుకొని ఉండాలి. సత్యం అనే దడ్డి కట్టుకొని, అదొక బెల్ట్ కట్టుకొని ఉండాలన్నమాట సత్యము. అందుకని సత్యాన్ని అమ్మివేయక దానిని కొని ఉంచుకోండి అని రాస్తుంది. నేనే సత్యం అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. క్రీస్తులో చుట్టబడుట అంటే మామూలుగా ఫిజికల్గా పై విషయాలని ప్రయారిటీ ఇవ్వటం కాకుండా ఆత్మలో ఆధ్యాత్మికంగా చుట్టబడాలి, సత్యము కలిగి ఉండాలి. రెండవది నీతి అనే మైమరుగు తొడుక్కోవాలి, నీతి కలిగి జీవించాలి. మూడవదిగా మన యొక్క పాదాలు సమాధాన సువార్త అనేటువంటి జోడి తొడుక్కోవాలి. సమాధాన సువార్త. ఈ సువార్త గొడవల సువార్త కాదు. చాలా చోట్ల కొంతమంది ఏం చేస్తుంటారంటే, మారు మనసు పొందు, బాప్టిజం తీసుకొని అట్లా చాలా బలవంతం చేస్తూ ఉంటారు. అలాగా ఇది రక్షణ యెహోవాదే అని రాస్తుంది. మన యొక్క సువార్త ఖచ్చితంగా అది సమాధానకరమైనదై ఉండాలి. యేసు ప్రభు సమాధానానికి కర్త ఆయన కాబట్టి సమాధాన సువార్త ఇది. మనం సువార్త చెప్పినప్పుడు మనం గందరగోళం సృష్టించే వారంలాగా ఉండకూడదు. ఒకసారి నేను ఒకళ్ళింటికి ప్రార్థన చేయడానికి ఒక సహోదరుని తీసుకుని వెళ్ళానండి. వెళ్ళినప్పుడు సరే ప్రార్థన చేద్దామని చెప్పేసి, అంటే వాళ్ళు ప్రభువు నమ్ముకోలేదు, అయినప్పటికీ వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేయడామని అడిగినప్పుడు నన్ను ఒక సహోదరు తీసుకెళ్ళారు. సరే నేను వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఇంట్లోకి అడుగు పెట్టగానే చూస్తే పరిస్థితి, వాళ్ళు మరి ప్రభు నమ్ముకొని వారు కాబట్టి వాళ్ళ ఇంటి వాతావరణం అలాగే. అయితే నాతో వచ్చిన సహోదరి వెంటనే ఏమందంటే, ముందు ఈ పటాలన్నీ ఫొటోస్ అన్నీ తీసి బయటపడేసేయండి, అప్పుడు ప్రార్థన చేస్తామని చెప్తుంది. నాకు అంటే మనం అప్పుడు వాళ్ళకి మొహాలు అప్పటిదాకా సంతోషంతో వచ్చారు సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని చెప్పి హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ నీరసించిపోయారు. మొహాలన్నీ వాడిపోయాయి. ముందు ఇవన్నీ తీస్తే అప్పుడు ప్రార్థన చేస్తామని చెప్తుంది నాతో వచ్చిన. అలా తర్వాత నేను మొత్తానికి సమాధానం వచ్చి ప్రార్థన చేశాను అనుకోండి. అయితే మనం జ్ఞానంతో వివేచనతో సమాధాన సువార్తను మనం ప్రకటించాలి అనే విషయం కదండి. సత్యాన్ని కలిగి ఉండాలి, సత్యము. తర్వాత నీతి కలిగి ఉండటం. క్రిస్మస్లో మనం ఇట్లా జీవించటానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం అడగాలండి. ఇట్లా వాక్యాన్ని వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా వాక్యాన్ని మైండ్లో పెట్టి సత్యము కలిగి ఉండటం, నీతి కలిగి ఉండటం, సువార్తను ప్రకటించటం. మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటంటే క్రిస్మస్ రోజులు సువార్త ప్రకటించడానికి చక్కటి ప్లాట్ఫామ్. అంతేకాదు మరి విశ్వాసము కలిగి ఉండటం. ఇంకా అక్కడ రక్షణ అనే శిరస్త్రాణం. ఇంకా ఏమన్నా రాస్తున్నాయి? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని. ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదువుతారు? ఆమె ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక ఆమె పాస్టర్ గారి ఇంటికి రాగానే ఒక ప్రేయర్ పాయింట్ చెప్పారు. ఏం ప్రేయర్ పాయింట్ అంటే, పాస్టర్ గారు నా రేషన్ కార్డు కనిపించకుండా పోయిందండి, 4 రోజుల క్రితం రేషన్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నెల అయింది రేషన్ తీసుకోవాలనే పుస్తకం కనిపించట్లేదు, అర్జెంటుగా మీరు ముందు నాకు రేషన్ కార్డు కనిపించేటట్టు ప్రార్థన చేయమని చెప్పి అడిగింది. సరేనమ్మా ప్రార్థన చేస్తాను, ముందు నీ బైబిల్ తీసుకొని వస్తే అప్పుడు ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేశాక నీకు నీ రేషన్ కార్డు కోసం కూడా ప్రార్థన చేశానమ్మా, దేవుడు నీకు ఇస్తాడులే అని చెప్పారు. సరే ఆమె మొత్తానికి ఎక్కడో ఉన్నటువంటి బైబిల్ దుమ్ము తీసుకొని వచ్చింది. తీసుకొచ్చి బైబిల్ ఓపెన్ చేసేటప్పటికి దాంట్లో నుంచి రేషన్ కార్డు కింద పడింది. అంటే ఏంటి, 4 రోజుల నుంచి బైబిల్ చదవడం లేదనమాట. అంటే దేవుని వాక్యాన్ని చదవడం లేదు. మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదండి. అప్పుడు చూసిందట రేషన్ కార్డు కింద పడ్డాం. రేషన్ కార్డు అంటే అర్థం ఏంటంటే 4 రోజుల క్రితం రేషన్ తెచ్చినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో పెట్టేసింది అనమాట. ఈరోజు మన బైబిల్స్ రేషన్ కార్డులో లేకపోతే డ్వాక్రా కార్డులో పెట్టుకోవడానికి కాదండి. మనం చదివి
ఆత్మలో బలపడాలి శక్తి. మనకు తెలియకుండానే దేవుని వెలుగు మనలోకి ప్రకాశిస్తూ ఉంటుంది. చదవాలి దేవుని వాక్యాన్ని. ఇక్కడ దేవుని వాక్యం అనే ఆత్మకట్గాన్ని ధరించుకోండి. ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయండి అని, అలా ఆధ్యాత్మికంగా అలా చుట్టబడాలి అని రాసు పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఈరోజు మనం ఇన్ని విషయాలు ఉన్నాయి. క్రీస్తులో చుట్టబడుట, ఆత్మీయముగా, ఆధ్యాత్మికంగా ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి లక్షణాలు, సత్యం ఉందా, నీతి ఉందా? మనం ఇంకా ఎంతకాలం ఎన్ని క్రిస్మస్లు చూస్తూ ఉంటాం, అయినప్పటికీ జీవితంలో మార్పు వచ్చిందా? నాట్ ఓన్లీ అంటే అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా ఏమైనా ఉన్నామా? అది మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అలా యేసు ప్రభు శిశువుగా అలా పెరిగి పెరిగి పెద్దవారిగా ఎలా అయ్యారో, దేవునిలో శిశువులుగా ప్రారంభించిన ఆధ్యాత్మిక జీవితం గొప్పగా బలమైనటువంటి ఆత్మీయ ప్రపంచానికి యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతాల వరకు మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. శిశువు బొద్దిగొడ్డులతో చుట్టబడుట అనే మాటలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు అవి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని యొక్క మరి ఇంకా ఆత్మ యొక్క మరి ఆశ కలిగి, ఆత్మలో ఎదగాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి ప్రభువులో ఇంకా కూడా మనం వర్ధిల్లుదాం. దేవుడు అటువంటి కృప మనకి దయచేయనుగాక. ఆ పొత్తిగుడ్డల్లో ఇంత ఆధ్యాత్మిక సత్యం నేర్చుకుని ఆ విధంగా పాటించి దేవుళ్ళు ఈ క్రిస్మస్ దినాల్లో ఇంకా బలపడదాం, ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడుట అంటే మేము ఎలా ఏ విషయాలు నేర్చుకోవాలో అనేక సంగతులు మాకు నేర్పించారు. మీ ఆత్మతో మేము అలా జీవించగలిగేటట్లుగా మాకు సహాయం చేయము. ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.